గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు వచ్చేసి సాటర్డే. ఇక మనం టెంపుల్కి వెళ్ళాలా, సినిమాహాత్మన్ దేవస్థానానికి శనివారం వెళ్తాం కదా. ఈరోజు వచ్చేసి వీడియోలో వచ్చేసి గైస్ ఎన్ని వీడియోస్ చేసినా కూడా అప్రాక్సిమేట్గా ఒక 100కి పైన వచ్చేసి మనకి వ్యూస్ అయితే రావటం లేదు. అదే ఎవరైనా ప్రమోషన్ చేస్తాం మేము అని చెప్పేసి కొందరు వీడియోస్ నేను యూట్యూబ్లో చూశాను. వాళ్ళందరూ లైవ్ పెడతారు. లైవ్లో వచ్చేసి వాట్సాప్లో వచ్చేసి 350 రూపీస్కి ఇంతమంది సబ్స్క్రైబర్లు, 450 రూపీస్కి ఇంతమంది సబ్స్క్రైబర్లు, 500 రూపీస్కి ఇంతమంది సబ్స్క్రైబర్లు ఇస్తాం మేము అని చెప్పేసి వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు. లైవ్లో అయితే దగ్గర వేలల్లో వెయిటింగ్ వాళ్ళ దగ్గర ప్రజలు. నేను చెప్తా చూడండి, వాళ్ళంతా కూడా ఫేకే. వాళ్ళు ఇచ్చేటటువంటి సబ్స్క్రైబర్లు అన్నీ కూడా రోబోటిక్ ద్వారా వచ్చేవి, అవన్నీ హ్యూమన్ ద్వారా వచ్చేవి కాదు. వాళ్ళు మీ దగ్గర డబ్బులు తీసుకొని అప్పటికప్పుడు మాత్రమే ఆ వ్యూసు, ఆ సబ్స్క్రైబర్సు వస్తాయి. తర్వాత యూట్యూబ్ ఆల్గారిథం చేసేటప్పుడు ఒక ఆడిటింగ్ చేస్తుంది. ఆ ఆడిటింగ్లో ఫెయిల్ అయినారనుకోండి, మీ ఛానల్ యొక్క పర్ఫార్మెన్స్ పోతుంది. ప్లస్ మీకు వ్యూస్కి వచ్చిండే వాచ్ టైం కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు మైనస్ చేస్తారు. సో మీరు ఆ యొక్క వీడియోస్ చూసి వాళ్ళకి వ్యూస్ పెంచుతున్నారు, వాళ్ళకి వాచ్ టైం పెంచుతున్నారు తప్పించి మీకు అందులో ప్రయోజనం ఏమీ లేదు. నేను చెప్పినాను, నా ప్రతి వీడియో వెనకాల ఒక ఫ్రీ ప్రమోషన్ ఉంటుంది. దీన్ని ఒక్కొక్క ఛానల్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని నా సబ్స్క్రైబర్లకు చెప్తాను. అందులో ఈ కొందరైనా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇదొక ఫస్ట్ పాయింట్. ఈ విధంగా చేయడం వలన, అంటే ఇప్పుడు ఒక మాన్ పెడతాం, మనం ఒక చెట్టు నాటుతాం. ఒక చెట్టు నాటినప్పుడు ఆ చెట్టు సుమారుగా ఒక 10 సంవత్సరాల పడుతుంది అది పైకి లేచి పెద్దదయ్యి కాయలు కాసి పండ్లు అవ్వడానికి. అదే చెట్టు మనకి నీడనిస్తుంది. ఈరోజు నాటినంత మటుకన ఒకే దినంలో చెట్టు పెరిగి పెద్దదైపోదు. దానికి టైం వస్తుంది, కొన్ని దినాలు టైం పడుతుంది, ఓపిక ఉండాలి. సో ఎవరైతే ఇమీడియట్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఇదే: ఆత్రపడకండి. ఆత్రపడి ప్రమోషన్ చేసుకుని డబ్బులు పెట్టి ఖర్చులు పెట్టి ఊరికే ప్రెజర్ తెచ్చుకొని దాని ద్వారా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే కాదు. యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా ఒక ఆల్గారిథం మీద నడుస్తాయి. అవి ఎట్లా అంటే జెన్యున్ ఆర్గానికల్గా పోవాలి. యూట్యూబ్ ఛానల్ ఆర్గానిక్గా పోయింది అంటే ఆ ఛానల్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఆర్గానిక్గా పోయే ఛానల్ని ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ ఆర్గానిక్గా వెళ్ళేది కన బయలుదేరింది అంటే తప్పకుండా మళ్ళీ మీకు తిరిగనేది ఉండదు. అది యూట్యూబ్ ఛానల్ యొక్క మహత్యం. బట్ ఇక్కడ సెంటర్లో ఏం జరుగుతుందంటే ప్రమోషన్స్ చేస్తున్నాము అని చెప్పేసి లైవ్లో పెడుతున్నారు. మీరు కూడా యూట్యూబ్లో కొట్టి చూడండి, ప్రమోషన్ అని కొట్టేసి లైవ్లో వస్తాయి వీడియోలు. నేను కూడా షాక్ అయిపోయినా. ఒక్కొక్క వీడియో దగ్గర 4000, 5000 మనిషి వాచింగ్. వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? మీ ఛానల్ని తీసుకొని ఒక 200, 300 డబ్బులు తీసుకొని మేము మీకు సబ్స్క్రైబర్లు ఇస్తాము, వాచ్ టైం ఇస్తాము, రండి అనేది ఏమన్నా మార్కెట్లో దొరికేటటువంటి వస్తువా? సబ్స్క్రైబర్సు, వ్యూస్, ఇవన్నీ మీ యొక్క టాలెంటు, మీ యొక్క క్రియేటివిటీ, మీ యొక్క మాట తీరు, ఇవన్నీ మీ యొక్క పర్సనాలిటీ, మీ యొక్క ఐడెంటిటీ, మీరు చేసే వీడియోస్ చేసే విధానము, ఇవన్నీ నచ్చితే ఆ ఒక సబ్స్క్రైబరు మీకు అభిమానం అవుతాడు. అంతే తప్పించి బలవంతంగా అభిమానులు తెచ్చుకొని బలవంతంగా వ్యూస్ తెచ్చుకుంటే వాళ్ళు నిలవరు. ఆ విధంగా చేయడం వలన మనకే లాసు. మన ఛానల్ స్పామ్లో పడిపోతుంది. యూట్యూబ్ ఆడిట్ చేసినప్పుడు మన యొక్క ఛానల్ స్పామ్లో పడుతుంది. అప్పుడు మన ఛానల్ను మానిటైజేషన్ కాదు. మానిటైజేషన్ అంటే డబ్బులు పొందలేం మనం యూట్యూబ్ నుంచి, మనకు శాలరీ రాదు యూట్యూబ్ నుంచి. దాన్నే మానిటైజేషన్ అంటాం. మీకు చాలా క్లియర్ కట్గా చెప్తా. యూట్యూబ్లో మనీ సంపాదించడం చాలా సులభము, అంతే చాలా కష్టము. అర్థం చేసుకుంటే చాలా సులభం, అర్థం చేసుకోలేదంటే అంతే పెద్ద కష్టం యూట్యూబ్లో శాలరీ తీసుకోవడం. అర్థమైందా? ఏం పని చేసినా కూడా మనము దానికి సంబంధించినటువంటి పని చాలా ఓర్పుగా పేషెన్సీతో చేయాలి.
ఈరోజే చేసేయాలా అనేటటువంటి పనులు కొన్ని ఉంటాయి, అవి ఈరోజు చేసేయండి. బట్ ఇలాంటివి ఇవన్నీ కూడా ఒక ఛానల్ పెట్టేసినాము అంటే ఇంక అది మనం చచ్చిపోయేంత వరకు కూడా, చనిపోయేంత వరకు కూడా ఆ ఛానల్ రన్ అవుతూనే ఉండాలి. కరెక్టా? సో వై టెన్షన్? ఏదో ఒక రోజు నువ్వు కూడా సక్సెస్ అవుతావు. జెన్యున్గా ఆర్గానిక్గా వీడియోలు అయితే చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్. నేను అయితే కూడా సపోజు ప్రతిరోజు వీడియోస్ చేస్తాను. మేము ఇక్కడ చేసేటటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోస్ చేస్తాను. ఆర్గానిక్గా నేను ప్రతి వీడియోను చేస్తాను. తర్వాత వచ్చేసి ఎవరైనా ఇక్కడ మంచి చేస్తున్నారు అంటే లాస్ట్ టైం ఇల్లు కాయాలు కట్టే వేసేవాళ్ళు ఇట్లా వాళ్ళ గురించి అంతా చెప్పాను. ఇట్లా నాకు సంబంధించినటువంటి ప్లస్ నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్ని నేను ఈ విధంగా అయితే షేర్ చేస్తూనే ఉంటా. బట్ నా వీడియోస్కి వ్యూస్ రావు. ఎందుకంటే ఏదైనా పనికి మాలని చెత్త ఎవరైనా చెప్తే అటువంటివి వాటికి వ్యూస్ వస్తాయి. బట్ నాకు వ్యూస్ ఎక్కడొస్తాయి తెలిసిన? ఈ భూమి మీద నాకు వ్యూస్ రాకపోవచ్చు, మనుషులు చూడలేకపోవచ్చు, కానీ నేను చేసేటటువంటి ఈ వ్యవసాయం కావచ్చు, నేను చేసేటటువంటి పని కావచ్చు, నేను చేసేటటువంటి ఆ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సినిమా చూస్తుంటాడు ఒక పెద్ద ఆయన. ఎవరు? పైనుండే పెద్ద ఆయన నేను చేసేటటువంటి సినిమాని పైనుంచి చూస్తూ ఉంటాడు. ఆయనకు నచ్చుతూ ఉంటాను నేను, ఆయన కొడతా ఉంటాడు లైక్లు నా వీడియోలకి, ఎంత బాగా చేస్తూ ఉన్నానని. అదే వీడియోలు ఆయనకు నచ్చుతాయి, కిందుండే జనాలకు నచ్చవు. అదే ఇక్కడ లాజిక్. పైన భగవంతుడికి నచ్చే వీడియోలు కిందుండే జనాలకు నచ్చవు, కింద జనాలకు నచ్చేవి పైన భగవంతుడికి నచ్చవు. ఇదే లాజిక్, మీరు అర్థం చేసుకోవచ్చు. మనము వ్యవసాయం చేస్తాం. ఇప్పుడు మేము నిన్నంతా వ్యవసాయం చేసినాము. వ్యవసాయం చేసేది ఈ మడి నాటి దగ్గర 4 నెలలకు వస్తూ ఉంది. నేను నైట్ ఒడ్లు అంతా ఆరబెట్టి ఇంటికి వేసుకెళ్ళిపోయినాం. ఓకేనా? ఒక మంచిగానే పడినాయి, బట్ కొంచెము ఖర్చు ఎక్కువైంది అనుకుందాం. ఆ ఖర్చు పెట్టి కొని తినేయండొచ్చు ఒడ్లు, చెప్తాను. కానీ సంతృప్తి ఉండదు కొని తిన్నామంటే, ఆ యొక్క ఫీలింగ్ ఉండదు కొని తిన్నామంటే. మన భూమిలో మనం చేసుకొని తింటే ఆ మజానే, ఆ కిక్కే వేరు. సో ఈ వర్క్ ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్ అంతా చూసి పైన భగవంతుడు సంతోషపడతాడు. వ్యవసాయం చేసేటటువంటి బిడ్డను చూసి అది ఆయన చూస్తుంటాడు. నేను చేసేటటువంటి వీడియోలన్నీ కూడా ఆయన లైక్ కొడుతూ ఉంటాడు నాకు. ఏదో ఒక రోజు ఆ భగవంతుడు, ఆ శివయ్య మంచి చేస్తాడు. పరమాత్ముడు నా యొక్క ఛానల్కి తిరిగి యథాస్థానంలో ఒక రోజుకి 1,00,000 వ్యూస్ అన్న రావాలని చెప్పి ఆ పరమాత్ముని వీడియో పరంగా కోరుకుంటున్నాను. వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే మరిన్ని వీడియోస్ అయితే తీస్తాను. అంతే తప్పించి నేను ఇంక వేరే ఏం చేయలేను. ఎందుకంటే ప్రమోషన్స్ చేసుకొని అవంతా ఫ్రాడ్. ఎవరు కూడా ప్రమోషన్స్ చేసుకుంటే పైకి వచ్చిన వాళ్ళు లేరు నాకు తెలిసి. ప్రమోషన్స్ చేసుకోకూడదు, జెన్యున్గా ఆర్గానిక్గా రావాలా. మీ యొక్క మాట తీరుకి, మీ యొక్క పర్సనాలిటీ, వీడియోస్ కావచ్చు, క్రియేటివిటీకి, వీటికే మీకు ఫ్యాన్స్ రావాలా. అట్లే ఫ్యాన్స్ అట్లొస్తుందా వాళ్ళు పర్మనెంట్గా మిమ్మల్ని అభిమానిస్తారు, మీ వీడియోస్ చూస్తారు ఎప్పుడు కూడా. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అరుణాచలం పోదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ మా వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. ఒకవేళ వెళ్తే అరుణాచలంలో 1008 సార్లు ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఇదే విధంగా ఇట్లా పెట్టుకొని 1008 సార్లు చెప్పి ఒక వీడియో తీయాలి. అది 2-3 గంటల లెంత్ వీడియో కానీ తీయాలి అని చెప్పేసి కోరిక. పక్కా తీయాలి. అరుణాచలం అనేది ఒక గొప్ప మహాక్షేత్రం. అరుణాచలంలోకి అడుగు పెట్టాలంటేనే మనకి ఇక్కడ రాసి పెట్టిండాల పుణ్యం. నువ్వు ఈ జీవుడు అరుణాచలంలోకి అడుగు పెట్టాలి అని చెప్పి పరమాత్ముడు నీ యొక్క నుదిట్లో రాసి పెట్టింటేనే నువ్వు అరుణాచలంలోకి అడుగు పెడతావు. లేకుంటే అరుణాచలంలోకి అడుగు కూడా పెట్టలేవు. అంతటి గొప్ప మహాక్షేత్రము, గొప్ప పురాణం ఉన్నటువంటి ప్రదేశము అరుణాచలం. కాబట్టి అరుణాచలంకి నెక్స్ట్ ఈరోజు 1వ తారీఖు, ఈ మంత్లోనే వెళ్ళాలి అనుకుంటున్నాము. చూద్దాం, ఒకవేళ కుదిరితే అరుణాచలం వెళ్తాను. ఆ పరమాత్ముడు అనుమతిస్తే అరుణాచలం వెళ్ళిపోతాం. అరుణాచలం వెళ్ళిన తర్వాత వీడియో అయితే నేను మీకు చేసి పెడతాను. శివ స్వామి భక్తులు అందరూ కూడా ప్రతిరోజు నా వీడియోస్కి లైక్ కొట్టండి. ఆ శివానుగ్రహం మీకు అందరికీ తప్పకుండా ఉండాలని ఆశిస్తున్నాను.